చాలామంది అడుగుతూ ఉంటారు బేసిక్ స్టాండర్డ్ ప్రీమియం ఏంటండి, మాకు ఆ తేడా ఏంటి తెలియట్లేదు అని. ఒరిజినల్గా నేనేమంటాను అని అంటే, ఇక్కడ డిజైన్లో రకాలు కూడా ఉంటాయి. అసలు ఈ రకాలన్నీ కూడా అంటే స్టాండర్డ్ ప్రీమియం, ఎక్స్ట్రీమ్ ప్రీమియం ఒకటే టైప్ ఆఫ్ ప్యాటర్న్ డిజైన్స్ ఉంటాయి. నేను చేసేది ఏంటి అంటే ఈ ఈ మూడు రకాలకే తీసుకునే డబ్బులు ఫోటోని డెవలప్ చేసే క్వాలిటీ, అంటే ఫోటోని మంచిగా ఉందా, దాని యాంబియన్స్ బాగున్నాయా, దాంట్లో యాడ్-ఆన్స్ యాడ్ చేయాలా, ఏ ద్వారా దాని క్వాలిటీని ఎట్లా పెంచాలి అన్నదే నేను మెయిన్ మ్యాండేటరీగా ఆలోచిస్తాను. నేను ఒక ఫోటోషూట్ ఒకళ్ళు చేశాను. ఇది ఒరిజినల్ ఫోటోలు ప్రజెంట్ నా దగ్గర లేవు, ఆయన అడిగితే పంపుతారు. ఈ ఫోటో ఎట్లా ఉంటుంది అంటే ఇక్కడికిక్కడ క్రాప్ అయి ఉంటుంది, అంటే కంపోజిషన్ కరెక్ట్గా లేదు, అంటే ఫ్రేమ్లో అవుట్ ఆఫ్ ఫ్రేమ్లో ఇల్లు ఉన్నాయి ఈ లేపి. ఇవి కూడా అంతే, ఎక్కడికి ఎట్లా కట్ అయి ఉంటాయి. ఈ ఈ చుట్టూ ఉన్న యాంబియన్స్ కానీ, లేదా ఇందులో చాలా 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 రకాలు మేము క్రియేట్ చేసినవి ఉన్నాయి. ఈ గ్రేడింగ్స్ కానీ, లేదా ఇప్పుడు ఈ పిక్ ఉంది, ఈ పిక్ ఇక్కడికే క్రాపు, ఇక్కడ క్రాపు ఎట్లా ఉండదు, అసలు ఎట్లా ఉండదు, ఇది ఎట్లా ఉండదు అసలు. మీరు ఒరిజినల్ చూస్తే ఆఫ్టర్ బిఫోర్ చూస్తే సంబంధమే ఉండదు. అంటే ఈ ఫోటోని మనం డెవలప్ చేయడం, ఈ వైట్ స్పేస్ డిజైన్ పక్కన పెట్టేయండి. ఈ ఫోటోలో విషయం లేనప్పుడు ఎందుకు ఈ ఫోటోని మేము వర్క్ క్వాలిటీగా డిజైన్ చేయడం కోసం, చుట్టూ ఉన్న యాంబియన్స్ని తయారు చేయడం కోసం తీసుకునేదే ప్రీమియం. ఆ ప్రీమియం అయినా 80 రూపాయలు. ఈ ఫోటోని, ఈ డిజైన్ మీరు స్టాండర్డ్లో వాడచ్చు, ప్రీమియంలో వాడచ్చు, ఎక్స్ట్రీమ్ ప్రీమియంలో వాడచ్చు. ఇది కదా మీకు గమనించవలసింది. ఇప్పుడు ఇది ఉంది, ఎట్లా అసలు ఒరిజినల్ ఫోటో ఇలా లేదు, ఇక్కడికే ఉంది, అది కూడా లైటింగ్ లేక లో లైట్తో బ్లర్రీగా ఉంటుంది ఈ ఫోటో. దీన్ని అంతా ఎక్స్టెండెడ్ చేసి ఇట్లా క్రియేట్ చేసింది. అసలు ఏమీ చుట్టూ ఉండవు యాంబియన్స్. ఇట్లా డెవలప్ చేయటం, ఫోటోని క్వాలిటీగా డెప్త్గా తీసుకురావడం. ఈ ఒరిజినల్ ఫోటో కూడా ఇంత డెప్త్ ఉండదు. ఇట్లా చేయటమే మనం తీసుకునే ఛార్జే ఈ బేసిక్ స్టాండర్డ్ ప్రీమియం. ఫోటోని డెవలప్ చేయడం కోసం, క్వాలిటీగా డిజైన్ చేయడం కోసం మనం ఛార్జెస్ తీసుకుంటాం. ఇది అంటే చాలామంది అడుగుతున్నారు కాబట్టి, అసలు ఏంది ఈ ప్రీమియం ఏంటి, ఈ బేసిక్ ఏంటి అని అడుగుతున్నారు కాబట్టి నేను చాలామందికి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఫోటో ఉంది, ఈ ఫోటో ఇలా ఉండదు అసలు. ఇది వెర్టికల్గా తీసిన ఫోటో. ఇది కూడా అవుట్ ఆఫ్ ఫ్రేమ్లో వెళ్ళినాయి. ఈ లెహంగా రెండు కూడా, ఈ క్లాత్లు రెండు కూడా అవుట్ ఆఫ్ ఫ్రేమ్లోకి వెళ్ళినాయి. నేను ఈ ఫ్రేమ్ని మొత్తం ఎక్స్టెండెడ్ చేశాను. ఇది అసలు ఆఫ్టర్ బిఫోర్ సంబంధం ఉండదు. ఇది నేను వేరే అనంతపురం ఒక ఆయనకి చేశాను. ఈ ఫోటోని డెవలప్ చేయడం కోసం ఛార్జ్. ఇది మీరు 80 రూపాయలు పెడితే ఈ ఏ టూల్స్ ఏమవడం, 50 రూపాయలు పెడితే అసలు ఏమవడం. ఎలా ఉన్న ఫోటో అట్లా మామూలుగా వేరే రకమైన థియరీ వస్తుంది. ఈ పోస్టర్ లుక్ రాదు. అది మ్యాటర్. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది. మీరు అడగండి, ఈ ఒరిజినల్ పిక్ పెడతాను, ఈ ఆల్బమ్ పెడతాను, 2-3 పిక్స్ ఆయన పంపించమని అంటాను, చూడండి. ఇది మెయిన్ సెగ్మెంట్.